ఫుల్ పేమెంట్ చేసేయండి. 7 క్లాసెస్ అయిన వెంటనే చేయాలని చెప్పాను కదా. సో ఈరోజుతో ఆల్మోస్ట్ 7 క్లాసెస్ అవుతాయి. అంటే యాక్చువల్లీ మనం కొన్ని 2 అవర్స్ కూడా తీసుకున్నాము. టోటల్గా 70 అవర్స్ అంటే 70 to 80 అవర్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో సిలబస్ అంతా కవర్ చేస్తాను. ఓకే, సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ చేయండి. లింక్ చేంజ్ చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, 1 or 2 days టైం తీసుకుని లింక్ చేంజ్ చేస్తాను. పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ చేయండి. రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, మోహన్ రెడ్డి మీరే కదా చేశారు. ఓకే ఫైన్. నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్ కదా, గ్లోబల్ సెట్టింగ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా గ్లోబల్ పారామీటర్సే. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, నేను చాట్ బాక్స్ లో ఇమేజ్ పోస్ట్ చేశాను చూడండి. కాపీ పేస్ట్ చేయండి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి. చూడండి ఇక్కడ ఏముంది, యాక్చువల్గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో మనము గ్లోబల్ పారామీటర్స్ చేస్తున్నాం. సో ఈరోజు ఏం చేస్తాం, గ్లోబల్ పారామీటర్స్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నమాట. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇంపార్టెంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, జిఎల్ అకౌంట్స్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, మీరు రెంట్ పేడ్ అని ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయాలి. రెంట్ పే చేసినట్లు ఒక అకౌంటింగ్ ఎంట్రీని లేదంటే ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, ఎట్లయినా ఫామ్ అవ్వచ్చు, డిపెండ్స్ అన్నమాట. సో ఇట్లా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. అకౌంటింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో వాటికి సంబంధించిన బేస్మెంట్ అనమాట ఇదంతా కూడా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అన్నాను. రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఇవన్నీ క్రియేట్ చేయడానికి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, టోటల్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి, 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా, డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి, బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తయారు చేయడానికి, వీటన్నిటికీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏం చెప్తారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని చెప్తాం. నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి. 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫస్ట్ వన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగం. ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్, ఎనీ టైప్ ఆఫ్ ఆపరేషన్స్, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వీటన్నిటికీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, డే టు డే ట్రాన్సాక్షన్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ ఏముంది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒక కంపెనీ కోడ్ లెవెల్లో, గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ కి
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏముంది? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా అనే గ్రూప్ లో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ ఇన్సూరెన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఏంటి? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తారు, అంటే కన్సాలిడేషన్ చేసేస్తారు. చేసేసి ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తారు. టాటాలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లబ్ చేసేస్తారు. క్లబ్ చేసేసి ఫైనల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇవన్నీ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒక కంపెనీ కోడ్ లెవెల్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. సో కంపెనీ కోడ్ లెవెల్లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని మిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? దీనివల్ల ఉపయోగం ఏంటి? దిస్ ఈస్ ఫర్ 1 minute. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక కంపెనీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. లీగల్ అన్నమాట, ఒక కంపెనీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి కంట్రీకి కూడా లీగల్ ఉంటుంది, ఆ లీగల్ ని ఫాలో అవడానికి. ఇండియాలో ఉంటే ఇండియా యొక్క లీగల్ ని ఫాలో అవడానికి, యుఎస్ లో ఉంటే యుఎస్ఏ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. టోటల్ గా 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ లెవెల్లో. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా 3 types ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం క్రియేట్ చేద్దాం, ఓకేనా? సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని అర్థం, ఓకేనా? నెక్స్ట్ ఈ కోడ్ ఏముంది? OB13 వెళ్ళండి. సో OB13 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా వెళ్దాం. మీకు OB13 మీకు తెలుసు కదా, SAP లాగిన్ చేయండి, పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG financial accounting new, general ledger, financial accounting global settings new, general ledger ఓకే. ఇది కాదు, మీరు పైకి వెళ్ళాలి, ఎక్కడ కాదే కోడ్ ఉంది కదా పైన, అది చూడండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, అంతే కరెక్ట్ వచ్చారు. మాస్టర్ డేటా, GL అకౌంట్స్, తర్వాత ప్రిపరేషన్స్ ఇక్కడికి వచ్చారు కదా. ఇక్కడ చూడండి ఏముంది, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్,
ట్రాన్సాక్షన్ కొడుకు ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. ఎలా చెక్ చేస్తాం? టీ కూడా ఎలా చెక్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్ లో ఉంది, మెనూ బార్ లో ఉంది. ఐఎంజీ యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ చేయండి, లైన్ అడ్జస్ట్ చేయండి. మీరు టీ కోడ్ కూడా వాడచ్చండి, మీ కంఫర్టబుల్ ఎలా ఉంటే అలా చేయండి, నో ఇష్యూ. నేను పాత్ కూడా చూపిస్తాను. ఓకే, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ OB13 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్, గో టు IMG డాక్యుమెంట్ ఉంది కదా, అది. సో ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సో మనం కొత్తగా క్రియేట్ చేయాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. మనం మామూలుగా పొజిషన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఉన్నదాన్ని చూడొచ్చు, అలా కాదు. కొత్తగా క్రియేట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? ఈవెంట్లోకి వెళ్ళండి. వెళ్ళారు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అనేవి 2 లెటర్స్ ఇవ్వండి. ఇచ్చారు కదా. OC ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. OC అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫర్ ఇస్తారా? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇదేంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నమాట. కింద మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. ఆపరేషనల్ కరెక్ట్గా ఇవ్వండి. ఏమైంది? OPERATIONAL అలా ఇవ్వండి. ఎందుకంటే ఆపరేటింగ్ అనే ఇవ్వండి, ఆపరేటింగ్. ఓకే, ఫైన్. క్యాప్టెన్ చేయండి, స్మాల్ ఎందుకు మళ్ళీ. చార్ట్ ఆఫ్ అకౌంట్, అండ్ కంపెనీ కోడ్. కింద డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమిస్తారు? లాంగ్వేజ్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి, ఇంగ్లీష్ ఇవ్వండి. తర్వాత లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అన్నాడు. సో లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ 9 to 10 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు అండి. 9 to 10 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. బట్ మనం ఏం చేస్తామంటే 6 తీసుకుంటున్నాం. 6 ఇవ్వండి. ఎందువల్లంటే GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో అక్కడ లెంత్ ఎంత తీసుకుంటారు? 6 తీసుకుంటారా, 7 తీసుకుంటారా, 8 తీసుకుంటారా? మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను. ఇక్కడ నేను 6 డిజిట్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. పైన నెక్స్ట్ ఎంట్రీ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, పైన రైట్ యారో కీ ఉంది కదా, పైన చూడండి రైట్ యారో కీ పైన. అది కాదు రైట్. నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. GC ఇస్తారా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీ ఇష్టం, ఏదో ఇవ్వండి. GC ఇవ్వండి, లేదంటే GA, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మీ ఇష్టం. ఓకే, క్రింద ఇవ్వండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. లెంత్ ఆఫ్ GL నెంబర్ మనం మాక్సిమం ఎంత వరకు ఇవ్వచ్చు? 9 వరకు ఇవ్వచ్చు, లేదా 10. ఓకే, 9 అనుకుందాం. సో మనం ఇక్కడ ఎన్ని ఇస్తున్నామో 6 డిజిట్స్ తీసుకుంటున్నాం. మెయింటైన్ లాంగ్వేజ్ నెంబర్ 9, 6 వరకు తీసుకుంటున్నాం. ఓకేనా? సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. త్రీ లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు కదా, సిసి ఇవ్వండి. సిసి అంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అంటాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కూడా. మెయింటైన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో మాక్సిమం జిఎల్ అకౌంట్ నంబర్ లెంత్ ఎంత ఇవ్వచ్చు? 9 అని చెప్పండి, 9 వరకు. బట్ మనం ఎందుకు తీసుకుంటున్నాం? 6 తీసుకుంటున్నాం. ఏంటనేది మీకు అర్థమవుతుంది. 6 ఇవ్వండి. 6 ఇవ్వండి. అక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయండి. Data was saved. Just go back. Just back. చూసారా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి. ఇక్కడ మీరు ఏవైనా తీసుకోవచ్చు. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి మిక్స్ చేసేటానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? అలాగే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డబుల్ క్లిక్ చేయండి. ఆపరేటివ్ కింద చూడండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసారా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లాస్ట్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ వెళ్తే ఎలా ఉంటుందంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. మర్చిపోకూడదు ఈ పాయింట్. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారనుకోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం, మీరు చేయకండి. మామూలుగా అయితే అసైన్ చేయాలి. ఎందువల్ల అంటే కంపెనీ కోడ్స్ అన్నిటికీ కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేస్తే మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనం అసైన్ చేసినట్లు అనమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్లాక్డ్ అని చూసారా? లాస్ట్ లో స్టేటస్ బ్లాక్డ్. ఏమైనా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది సమ్ టైమ్స్. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ బ్లాక్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్. మీరు బ్లాక్ చేయాలంటే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. టోటల్ గా మనం 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. మరి కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి కదా, మనం లింక్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ నీడ్ టు అసైన్ ది కంపెనీ కోడ్ అన్నమాట. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. లేదంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకదానికొకటి లింక్ చేసే ఉంచుతాం. సో ఇక్కడ ఏం చేయాలి? కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయాలి. లేకపోతే తెలియదు కదా, సిస్టమ్కి ఐడియా ఉండదు. మనకు తెలుసు, బట్ సిస్టమ్ కూడా తెలియాలి కాబట్టి అసైన్ చేయాలి. అసైన్ లో బ్యాక్ వెళ్ళండి, అక్కడ ఆప్షన్ ఉంటుంది. సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అగైన్, బ్యాక్ అగైన్, బ్యాక్. ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్, ట్రాన్సాక్షన్ కోడ్ OB62. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. అదే క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. అసైన్ చేయాలన్నా పొజిషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? అక్కడ మీ కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ టైప్ చేయండి. BI వచ్చేస్తే మీకు సంబంధించిన వచ్చినాయా? BI వెయిట్ BI ఒకటే ఇవ్వని చెప్తాను.
బిఐ ఇచ్చారు కదా, అన్ని కనిపిస్తున్నాయి, తీసుకోవచ్చు. మీకు చూడండి, బిఐ ఇచ్చిన వెంటనే ఏమొస్తుంది? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇవ్వాలి. బిఐఓసి ఇవ్వండి. బిఐఓసి అండి. సిసి ఎందుకు ఇచ్చారు? అయ్యో, మళ్ళీ మాన్యువల్ గా టైప్ చేయండి. బిఐఓసిఏ కదా. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అది బిఐఓసి లాస్ట్ లో ఉంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. రాంగ్ ఇస్తే కాన్ఫిగరేషన్స్ మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి, సెట్ చేసుకుని వెతుక్కోవాలి. టైం పడుతుంది. 1 hour, 2 hours, 3 hours, 10 hours కూడా పడుతుంది. చాలా ఉంటుంది సిచ్యువేషన్. కేర్ఫుల్ గా చేయాలి కాన్ఫిగరేషన్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇచ్చాం. తర్వాత సిటివై అన్నాడు. అంటే ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అర్థం. ఇక్కడ మీ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. బిఐ సెలెక్ట్ బిఐ టైప్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బిఐసిసి, ఎంటర్, సేవ్. సో మన కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేసాము. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఎక్కడ అసైన్ చేస్తాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తాం. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేస్తారు. క్లియర్ కదా? రైట్. చూడండి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఈ ఫ్లో అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం ఫస్ట్ మనం. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేసుకోండి. 1 minute. ఇవన్నీ ఒకదానికొకటి అసైన్ చేసి ఉంటుంది, అన్ని కూడా లింక్ చేసే ఉంటుంది ప్రతిదీ కూడా. నేను చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈస్ కాల్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది? మనం ఫస్ట్ లో కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసాం. ఈ కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని లింక్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి కంపెనీ కోడ్ అనేది లింక్ చేసాం. బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వి విల్ క్రియేట్ ది అకౌంట్స్ గ్రూప్స్ అన్నమాట. అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అకౌంట్ గ్రూప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ ఉంది, అసెట్స్ కి సంబంధించినవన్నీ ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. లయబిలిటీస్ ఉంటుంది ప్రతి కంపెనీలో, అవన్నీ ఒక గ్రూప్. తర్వాత సేల్స్ కి సంబంధించినవన్నీ ఒక గ్రూప్, డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఒక గ్రూప్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఒక గ్రూప్, అలా క్రియేట్ చేస్తాం. దాన్ని ఏమంటారు? అకౌంట్ గ్రూప్స్ అంటారు. బేస్డ్ ఆన్ ది అకౌంట్ గ్రూప్ వి విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అనేది ఒక జిఎల్ గ్రూప్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్, ఐఎమ్ సారీ, రెంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సో బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ వి విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. మీకు అర్థమవుతుంది, క్లాస్ లో అర్థమవుతుంది, రేపటికి పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ వి విల్ పోస్ట్ ది based on the GL accounts we will post the accounting entries. Based on the accounting entries reports అని అర్థం. ఓకేనా? 1 minute. చూడండి, కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేసాం. బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వి విల్ క్రియేట్ ది జిఎల్ గ్రూప్స్. అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అసెట్స్ అన్ని ఒక గ్రూప్, లయబిలిటీస్ అన్ని ఒక గ్రూప్. ఇప్పుడు మనం చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ వి విల్ క్రియేట్ ది based on the GL groups we will create the GL accounts. Based on the GL accounts we will post the accounting entries. Based on the accounting entries we will generate the reports. Okay, నేను వన్ మోర్ టైం ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకున్నాము.
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇవి కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we will create the accounts group. Based on the accounts group, we will create the GL accounts. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, we will post the, or we will generate the reports. Reports generate చేస్తాం. ఎలాగనేది మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. దీని ఏమంటారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. రిపోర్ట్స్ జనరేట్ చేయాలంటే ఇదంతా ఫ్లో అన్నమాట. సో చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, గ్రూప్స్ క్రియేట్ చేయాలి. డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అసెట్స్ అన్ని ఒక గ్రూప్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఎస్ఏపీలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్, ఇక్కడ బ్యాక్ వెళ్తే మీకు అర్థమవుతుంది. సేమ్ పాత్. డిఫైన్ అకౌంట్స్ గ్రూప్ OBD4. లాస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏమని చూడండి, OBD4 ఉందన్నమాట. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలి మనం. న్యూవెంట్రీస్లోకి వెళ్ళండి. ఈ కాన్ఫిగరేషన్ కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. మీరు ఎక్కడ కూడా ఎంటర్ ఇవ్వకండి, నేను చెప్పేంత వరకు ఎంటర్ ఇవ్వకండి. ఓకే, నేను మీకు చాట్ బాక్స్ లో ఒకటి ఎక్సెల్ షీట్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, పైన చూడండి, ఇంకో SCPG చూసారా, అక్కడ నుండి కాపీ చేయండి క్రింద వరకు. అన్నీ అవసరం లేదు, మొత్తం రైట్ సైడ్ కూడా నంబర్స్ వరకు కాపీ చేయండి. అన్నీ వద్దండి, మీరు ఎక్కడి వరకు తీసుకుంటారంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ వరకు తీసుకోండి. పర్సనల్ ఎక్స్పెన్సెస్ వరకు. ఇంకా క్రింద ఉంది. కాపీ చేయండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి. వెయిట్. ఇక్కడ గ్రూప్ అకౌంట్ గ్రూప్ అని చూసారు, అక్కడికి వెళ్ళి ఉంచండి కర్సర్. ఆ గ్రూప్ లో అక్కడ బాక్స్ లో యాడ్ చేయండి కర్సర్. కంట్రోల్ V. ఓకే, యాడ్ అయినాయి కదా. ఎంటర్ ఇవ్వకండి. ఓకేనా, అలాగే డ్రాప్ డౌన్ కూడా ఏం చేయొద్దు మీరు. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఫస్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, మీ కంపెనీ కోడ్ 2 letters యాజ్ వెల్ యాజ్ OC అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ వస్తుంది కదా, BIOC ఇవ్వండి. అన్నిటికీ ఇవ్వాలి, ఎంటర్ చేయకుండా ఇవ్వండి. BIOC ఇస్తూ వెళ్ళండి. మీరు ఎంటర్ వద్దని చెప్పారు, మీరు డ్రాప్ డౌన్ కూడా చేయొద్దాం, మీరు చేసేసారు. మనం తీసుకోదు లాస్ట్. ఇంకా BIOC తీసుకోవట్లేదా, ఓపెన్ చేయండి. అది సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. పైన డిలీట్ సింబల్ ఉంది, డిలీట్ చేసేయండి. అది కాదు డిలీట్ అంటే అది కాదు. రీసైకిల్ బిన్ టైప్ అని చూస్తారా, పైన కొంచెం పైకి వెళ్ళండి. ఆ పైన కాదు, కిందకి రండి. గ్రూప్ అకౌంట్ పైన ఉంది చూడు, అకౌంట్ గ్రూప్ పైన ఉంది, అది డిలీట్ చేసేయండి. అది సేవ్ చేసేయండి. ఎంతవరకు తీసుకుంది, పర్సనల్ కాస్ట్ గ్రూప్ వరకు తీసుకుందా, ఇంకా ఏమైనా ఉన్నాయా కాపీ చేయండి, అవి కూడా కాపీ చేయండి. ఎక్కడ తీసుకుంది, పర్సనల్ ఎక్స్పెన్సెస్.
లేదు, మొత్తం మీరు యాక్చువల్ ఫాంట్ సైజ్ పెద్ద సైజ్ పెట్టేశారు, అందువల్ల అన్ని తీసుకోలేదు. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ గ్రూప్ అక్కడ నుండి కాపీ చేయండి, పైన ఇంకా ఉంది, అవి కూడా కాపీ చేయండి. మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు. చాలు, అక్కడ పర్సనల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, రైట్, తీసుకోండి, అక్కడ వరకు తీసుకోండి. కంట్రోల్ వి. ఎంటర్ చేయకుండా ఇవ్వండి, అన్ని తీసుకోదు. ఎంటర్ సేవ్, ఎంటర్ చేసి సేవ్ చేయండి, ఇంకా అవసరం లేదు, చాలు, అంతవరకు చాలు. తర్వాత చేద్దాం, ఏమైనా యాడ్ అవ్వకపోతే మళ్ళీ చేద్దాం. మీకు ఎలా చేయాలో కూడా తెలుస్తుంది, కొన్ని జిఎల్ గ్రూప్స్ అనేవి ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఏమేమి గ్రూప్స్ క్రియేట్ చేసాం మనం. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ చూపించండి. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ కింద సెలెక్ట్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేయండి చెప్తాను. ఫిక్స్డ్ అసెట్ గ్రూప్ సెలెక్ట్ చేయండి చెప్తాను. సెలెక్ట్ అంటే అదా, లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ అంటే. సెలెక్ట్ అంటే అది కాదు, సెలెక్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్కి వెళ్ళండి, అది ట్యాబ్, అది సెలెక్ట్ అంటే. ఓకేనా? ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసాం. సో ఇవన్నీ ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్స్ అన్ని కూడా ఈ గ్రూప్ లో క్రియేట్ చేస్తాం. ఇక్కడ నంబర్ అనేది ఇచ్చాము చూసారా. ఇంతకుముందు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో 6 మనం 6 తీసుకున్నాం. ఇక్కడ ఈ పర్పస్ అన్నమాట. ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ నంబర్స్ ఇచ్చాము కదా, 6 డిజిట్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఎన్ని తీసుకుంటారు అనేది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో డిజిట్స్ అనేది ఇవ్వాలి. మనం 6 చెప్పాం, మాక్సిమం 9 వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ 6 ఇచ్చాము కాబట్టి 6 తీసుకున్నాం. మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలంటే తీసుకోండి, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత కరెంట్ అసెట్స్ గ్రూప్ ఉంది. కరెంట్ అసెట్స్ సంబంధించిన నంబర్స్ అన్ని, కరెంట్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనము క్రియేట్ చేస్తాం. సేల్స్ గ్రూప్ ఉంది. ఇక్కడ నంబర్స్ ఇచ్చాం, నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని సేల్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని దేనికి లింక్ అయి ఉంది? ఇక్కడ జిఎల్ గ్రూప్స్ కి లింక్ అని. ఇవన్నీ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది? షేర్ క్యాపిటల్ గ్రూప్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ గ్రూప్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ ఏంటి? గ్రూప్స్ అన్నమాట. సో దేనికి సంబంధించిన ఆ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఈ గ్రూప్స్ అన్ని వేటికి లింక్ అయి ఉన్నాయి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? బిఐఓసి ఇస్ ద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. చూసారా, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉన్నాయి గ్రూప్స్ అన్ని కూడా. సో ఇక్కడ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ we will generate the reports generate చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాము? జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఉంది. ఇక్కడ 6 డిజిట్స్ తీసుకున్నాం. ఈ 6 డిజిట్స్ అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో చేసాం. 6 డిజిట్స్ తీసుకున్నాం కదా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసే టైంలో, ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో. దీని పర్పస్ అన్నమాట. 9 వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి? జిఎల్ గ్రూప్స్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ యాక్చువల్గా ఏం చేస్తారు? ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నారు? మామూలుగా ఫస్ట్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనమాట. కొంత ప్రతి కంపెనీకి కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఒకటి క్రియేట్ చేయాలి మనం. దాన్ని ఏమంటారంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. రిటైన్ ఎర్నింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? దేని కిందకు వస్తుంది? యాక్చువల్గా అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నెంబర్ ఎంత చూడండి. ఇంకా డౌన్ కి రండి. 100 ఉంటుంది చూడండి, అది పైన ఉంది. సెకండ్ వన్ చూసారా? సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద మనము ఓపెనింగ్, యాక్చువల్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ మనం చేసేదంతా కూడా. ఎర్రర్స్ ఏమైనా వస్తే ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఏ కంపెనీ చేస్తున్నాము? మీ కంపెనీ కూడా ఏంటి? బిర్లా సిమెంటే కదా? ఓకేనా? సో బిర్లా సిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మీరు జాబ్ లోకి వెళ్ళినా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక 5% చేంజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ది
క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. సో మనం ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో ఏం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, రీటైన్ ఎండింగ్స్ అన్నమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోకి వస్తుంది. యాక్చువల్గా ఏంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటి, ఈ ఇయర్ లో ఉన్నటువంటి వాల్యూని ఐ మీన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. రీటైన్ ఎండింగ్స్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్ అని చెప్తారు. ఇట్స్ లైక్ ఏ వెహికల్ అంటే మీనింగ్ ఏంటి, ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అదే అవ్వచ్చు, లేదంటే ప్రాఫిట్స్ అవ్వచ్చు, నెట్ లాసెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అవ్వచ్చు, అని ఏదైనా సరే ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది దేని కిందకు వస్తుంది, రిటైన్ ఎర్నింగ్స్ కిందకు వస్తుంది అనమాట. ఓకేనా, చార్ట్ బాక్స్ ఉందా, నెంబర్ 9 ఎంత ఉంది చూడండి, ఇక్కడ 100 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటారు దాన్ని. మనకి ఇమేజ్ లో ఉంది చూడండి, టీ కోడ్ ఉందో చూడండి. టీ కోడ్ రిటైన్ ఎర్నింగ్స్, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OB58. OB58 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. పాత్ ద్వారా వెళ్దాం, సేమ్ పాత్ ఏం లేదు. SAP లో బ్యాక్ వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. వెయిట్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి, డిఫైన్ రిటైన్ ఎండింగ్స్ అకౌంట్ OB53 లాస్ట్ లో చూసారా అది. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది, ఇవ్వండి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఈ స్టెప్స్ చేస్తే కానీ మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వదండి, ఎర్రర్స్ వస్తాయి. క్లోజ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ ఏముంది, పైన మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్ గా పిక్ అయింది, తీసుకుంది. ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, ఇయర్ లో క్లోజింగ్ బ్యాలెన్సెస్, నెట్ ప్రాఫిట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఏమంటారు, రిటైన్ ఎండింగ్స్ అంటారు. ఈ కాన్ఫిగరేషన్ ని ఎక్స్ ఇవ్వండి, జస్ట్ శాంపుల్ ఎక్స్, ఎవరైనా ఎక్సే ఇస్తారు, మీరు జాబ్ లోకి వెళ్ళినా ఎక్సే ఇస్తారు. ఎక్స్ ఇవ్వండి, అక్కడ PL అండ్ స్టేట్మెంట్ ఎక్స్ ఇవ్వండి. రిటైన్ ఎండింగ్స్ దగ్గర 100 ఇవ్వండి. మన నెంబర్ చూసాం కదా అక్కడ, అకౌంట్ ఐఎమ్ సారీ అకౌంట్స్ దగ్గర 100 ఇవ్వాలి. మనం చూసాం కదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో చూస్తాం. ఓకే, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఇయర్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి మూవ్ చేస్తున్నాము. ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఓకే, TR అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్ అని చెప్పాం. అలాగే దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది వెహికల్. ఓకే, ఎంటర్ చేయండి. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వలేదు, 100 ఇవ్వలేదు అకౌంట్ దగ్గర, ఐఎమ్ సారీ. వేరే చోట క్లిక్ చేయండి, ఇచ్చిన తర్వాత కర్సర్ వేరే బాక్స్ లో క్లిక్ చేయండి, అప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. ఎంటర్ చేయండి, అగైన్ ఎంటర్. ఒక మెసేజ్ వస్తుంది కింద, మీరు ఇది వార్నింగ్ మెసేజ్, జస్ట్ అవాయిడ్ చేసి లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో మెసేజ్ ఉందా, ఎల్లో మెసేజ్ అంటే ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ అంటే ఇది మామూలుగా జస్ట్ మీరు ఎంటర్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎంటర్ చేసేయండి, మళ్ళీ పోయిందా, సేవ్ చేసేయండి, కంటిన్యూ. ఓకే, చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. ఓకే, రైట్. సో ఇదన్నమాట రిటైన్ ఎండింగ్స్ అనేవి చేసాం. టోటల్ గా మనం ఏం చేసాము, ఇప్పుడు ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాం, ఓపెన్ చేయండి. ఇవన్నీ చేసాం. OBT4 లో GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. చాలా కేర్ఫుల్ గా చేయాలండి, చాలా కేర్ఫుల్ గా చేయాలి అక్కడ. అలాగే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో ఎలా ఉంది, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మనం కిందకి రండి, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ అంటే ఇస్ నథింగ్ బట్ GL గ్రూప్ OBT4 లో క్రియేట్ చేస్తాం. Based on the GL group, we will create the GL account. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, we will generate the reports. Different types of the reports and generate chestam annamata. Okay, right. Next 1 minute. So next ఏం చేస్తామంటే మనం అవన్నీ చేస్తాము.
సో మీరు ఈ లోపు పని చేయండి. 1 minute. మీకు రేపు మార్నింగ్కి మీకు అంటే రేపు క్లాస్ అయిపోతే మీకు ప్రాపర్ క్లారిటీ వస్తుంది. సో రేపు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాము. మీరు ఈలో కొంతమంది నాన్ కామర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. వాట్ ఈస్ మీన్ బై డెబిట్? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి చదవాలి ఇవన్నీ కూడా. అలాగే బీకామ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది డెబిట్ అంటే ఏంటి మీనింగ్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ అంటే ఏంటి. తర్వాత కొన్ని జనరల్ ఎంట్రీస్ అనమాట. రెంట్ పేడ్, ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఎలా ఫామ్ అవుతుంది, శాలరీ పే చేస్తాం అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలియాలి. డెడ్ ఈజీ, డోంట్ వరీ. నాన్ కామర్స్ వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, మీరు చేసేస్తారు, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకోటి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇవన్నీ చూడండి ఒకసారి, జిఎల్ కి సంబంధించింది. తర్వాత అకౌంట్స్ కి సంబంధించి ఒక షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓన్లీ 4 pages ఉందండి. డెడ్ ఈజీ, ఇక్కడ ఏముండదు. ఇది ప్రాపర్ గా నాన్ కామర్స్ వాళ్ళు చదవండి, ఓకేనా? మర్చిపోవద్దు, నాన్ కామర్స్ వాళ్ళు అంతా కూడా ఈ షీట్ మొత్తం చదవండి, ఏది మిస్ చేయకండి. ఓకే, చూడండి, అవి కూడా చూడండి. ఓకేనా, ఇవన్నీ చదవండి. సో నెక్స్ట్ క్లాస్ రేపు మార్నింగ్ చెప్తాను, రేపు ఈవినింగ్ సేమ్ టైం చెప్తాను. సో ఈరోజు ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కొంచెం కేర్ఫుల్ గా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్? సార్ ఎనీ నోట్స్ ఆన్ యెస్టర్డే సెషన్ సార్? కొంచెం ఇస్తాను, టైం పడుతుంది. మనం అకౌంటింగ్ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత గ్లోబల్ పారామీటర్స్ అయిపోతుంది కదా, టోటల్ గా అంతా కలిపిచ్చేద్దాం. ఓకే, నోట్స్ ఇస్తానండి. నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ మనం ఇంకా గ్లోబల్ పారామీటర్స్ అన్ని కంప్లీట్ చేయలేదు కదా, సో ఇవన్నీ చేసిన తర్వాత అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత మీకు నోట్స్ చెప్తాను. ఓకే, ఈవెన్ ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో విల్ బి కంప్లీటింగ్ ద ఎంటర్ప్రైజ్ ఫస్ట్, సెకండ్లీ ద గ్లోబల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అండ్ థర్డ్లీ గ్లోబల్ పారామీటర్స్. సేమ్ స్ట్రక్చర్, సేమ్ స్ట్రక్చర్ అండి. ఓకే, సేమ్ యాజ్ మీరు ఒకటండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరి దగ్గర నేర్చుకున్నా ఇదే ప్యాటర్న్, ఇదే సిస్టమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా అంతే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకేనా? ఓకే సార్. సేమ్ స్ట్రక్చర్, సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి, ఏమీ చేంజ్ ఉండదు ఇక్కడ అక్కడికి. బట్ చేంజ్ అవ్వచ్చు, ఎంత పర్సెంట్ అవుతుంది? ఒక 10%, మాక్సిమం 5%. బట్ స్ట్రక్చర్ అండ్ ఒకటి SAP సర్వర్ లో చేస్తున్నాం మన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ వాడు ఇచ్చిందే కదా, వాడు యాక్సెప్ట్ సర్వర్ యాక్సెప్ట్ చేస్తేనే కదా ఏదైనా చేయగలిగేది మనము, అది. ఓకే, సో నోట్స్ ప్రిపరేషన్ అనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత మీకు ఏంటి అప్పుడు అర్థమవుతుంది చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ అయింది, ఓకేనా? ఇవన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అలాగే గ్లోబల్ సెట్టింగ్ ఫస్ట్ మనం ఇంకోటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి అవన్నీ డెప్త్ గా చెప్పాలి. నోట్స్ చెప్తే ఏమవుతుంది, కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు, బట్ అలా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు అంత ప్రాపర్ గా ఉంటారు, అది కూడా చెప్తున్నాను. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ క్లాస్ రేపు మనం అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాము. ఇక్కడ మనకి డెబిట్ అంటే మీనింగ్ ఏంటి, క్రెడిట్ అంటే మీనింగ్ ఏంటి, అలాగే జనరల్ ఎంట్రీస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ప్రాపర్ గా చదవండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ కూడా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చెప్పండి. మెటీరియల్ ఇస్తాము అన్నారు ఇవాళ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు నేను మెటీరియల్ ఇచ్చేస్తాను, లైన్ లో ఉండండి, 1 minute. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పండి. లాక్ బట్టి ఎలా అన్లాక్ చేయాలి? ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గేల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం సార్, మాకన్నా ముందు వేరే వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు, దాన్ని మనం ఎలా అన్లాక్ చేయాలి? మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదండి నాకు. ఎవరికైనా అర్థమైనా ఆయన ఏమడిగారు అనేది? ఎగ్జాంపుల్ అంటే దీనికి సొల్యూషన్ నాకు తెలుసు. SM12 కి వెళ్ళి సే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను ఒక టేబుల్ వాడుతూ ఉన్నాను, ఒక ట్రాన్సాక్షన్. సో సేమ్ థింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ ఆల్సో. సో యూ వాంట్ టు క్లోజ్ మై విండో.
For this reason, we can go for SM12, select the particular client and close all the listed ones. మీకు అంటే లాక్ ఎర్రర్ గురించి చెప్తున్నా. మీకు చెప్పాను కదండి, అవును SM12 సార్. లోకి వెళ్ళాలని చెప్పాను కదా. SM12 లోకి ఎలా వెళ్ళాలో చెప్పాను కదా. ఓపెన్ చేయండి, SAP లాగిన్ చేయండి. సార్ మీరు మొత్తం స్టార్టింగ్ ఇంకా నోట్స్ ఇస్తారా లేకపోతే దీనికి ఇస్తాను అంటారా? మమ్మల్ని ప్రిపేర్ చేసుకోమంటారా సార్? ఏంటండి? నోట్స్ లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నారు కదా. నోట్స్ ఈ గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత నోట్స్ ఇస్తాను. ఓకే, ఏ చాప్టర్ ఈ టాపిక్ ఇస్తారా స్టార్టింగ్ నుంచి ఇస్తారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయింది కదా, నోట్స్ అయిపోయింది కదా. అదే మీరు ఇక్కడ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నారు, మేము చూసుకోవాలి, అందుకే మీరు ఇస్తాను అంటున్నారు కదా. మీరు వేరేగా ఇస్తారా లేదా ఇదే ఎంట్రీ చేసుకోవాలని అడుగుతాను నేను. ఇదే నోట్స్ అండి, ఇదే నోట్స్ అండి, ఇదే నోట్స్. ఓకే ఓకే, షూర్ థ్యాంక్ యూ. ఇదే నోట్స్ ఇస్తాను నేను ఫైనల్. ఎందువల్లంటే మీతో నేను నోట్స్ ప్రిపేర్ చేయిస్తాను. నా దగ్గర ప్రీవియస్ సెషన్స్ నోట్స్ ఉంది, అది ఇవ్వను. ఎందువల్లంటే అది చదివితే మీకు అంటే చదివితే కొంతమంది ఫైండ్ అవుట్ చేస్తారు, కొంతమంది చేయలేరు. బట్ కాకపోతే నేనైతే నా వేలో నేను ఇక్కడ నోట్స్ అన్ని మీకు చెప్తాను. తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకా చాలా డేటా ఉంది, అది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఎవరు SM12 గురించి అడిగారు కదా, వెళ్ళండి /n SM12 ఇవ్వండి. /n SM12 లాక్ డేటా వస్తే ఎలా చేయాలని చూడండి. యూజర్ నేమ్ రిమూవ్ చేసేసి లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ చేయండి. ఇదేనా అడిగారు ఎవరు? లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాక్ డేటా ఉంది, ఇదంతా సెలెక్ట్ చేయండి, టాప్ లో సెలెక్ట్ చేయండి, టాప్ లో డెలీట్ చేయండి. లాక్ డేటా వస్తే ఇలా చేయాలి, అంత ఇంకేం లేదు. అర్థమైందా? మీరు కాదు, ఎవరు అడిగారు కదా, డెలీట్ చేసేయండి. ఓకే, అలా డెలీట్ చేయాలి, అంత ఇంకేం లేదు. 1 minute. నేను చాట్ బాక్స్ లో మెటీరియల్ అంతా కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. మీరు టోటల్ మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? 1 minute. అలాగే వీడియోస్ అన్ని కూడా నేను చాట్ బాక్స్ లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఆర్డర్ లో ఇస్తున్నాను. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు అవి కాపీ పేస్ట్ చేసుకుని మెయిల్ ఫార్వర్డ్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. మీ సిస్టమ్ లో స్పేస్ అవైలబుల్ లేకపోయినా కూడా మీరు చేసుకోవచ్చు, నో ఇష్యూ. అవి ఫాలో అవ్వండి. అంటే యాక్చువల్గా మీరు అనుకుంటారు అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి అనుకుంటారు, అలా ఉండవు. మీకు అన్ని అన్లిస్ట్ లో ఉంటాయండి. అవన్నీ కూడా కొన్ని పబ్లిక్ గా ఉంటాయి, కొన్ని ప్రైవేట్ లో ఉంటాయి. అంటే మీ వరకే లింక్ ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. వన్ మినిట్, నేను చెప్తాను, 1 by 1 చెప్తాను, లైన్ లో ఉండండి. సారీ, 1 minute. ఇక్కడ మీకు ఒకటి చాలా ఇంపార్టెంట్ బుక్ ఒకటి ఉంది, చాలా బెనిఫిట్ అన్నమాట మీకు అది. యాక్చువల్లీ ఈ బుక్ పర్చేస్ చేయాలంటే ఆల్మోస్ట్ $150 ఉంది. అది అమెజాన్ లో ఉంది. ఓపెన్ చేయండి, మొత్తం స్కాన్ చేయించాం మనం. ఒక బుక్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి, రికార్డింగ్ ఆఫ్ చేసి తర్వాత ఓపెన్ చేయండి.